సర్వాధికారి అయిన తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు అని విశ్వసిస్తున్నాం. నిజమే. మనుషులు మా పైరూపాన్ని చూస్తారేమో కానీ నువ్వు మా హృదయాన్ని చూస్తావయ్యా. ఈ రోజున ఈ నవంబర్ నెల 4వ తారీఖున మేమందరం కూడా ఉదయకాలంలో కూడుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ కృప లేక ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయారు. మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ ఉదయకాలాన్నే మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నీ బలముతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ ధైర్యంతో మమ్మల్ని నింపమని మీరు మాతో మాట్లాడమని, పాపమును గూర్చిన అవగాహన, పాపమును గూర్చినటువంటి ఆ యొక్క గమనికలు ఎలా తప్పించుకోవాలి, ఎలా విడుదల పొందాలనే విషయాలు మేము ధ్యానిస్తుండగా, అయ్యా, పాపం విషయంలో అయ్యా మేము జ్ఞాన ఇంద్రియములను ఉపయోగించి అయ్యా మేము ఇంకా పాపమును జయించినట్లుగా, పాపములో శక్తితో పాపమును జయించే శక్తి, పాపమును విడుదల పొందే శక్తిని మేము పొందుకున్నట్లు మీరు సహాయం చేయమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ ఉదయకాల ప్రార్థన కూడికలో ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా, జూమ్ యాప్ ద్వారా పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. పాపం అంటే ఏమిటి? పాపము ఎన్ని రకాలు, ఎన్ని విధాలు? ఈ విషయాలన్నీ మనము ధ్యానం చేశాం కదా. ఈ పాపము మనిషిలోకి ఎలా వస్తుంది? మనిషి పాపిగా ఎలా మారుతున్నాడు? మనిషిలోకి పాపము ఎలా ప్రవేశిస్తుందో కొన్ని మాటలు మీతో చెప్తాను. అసలు పాపం గురించి ఎందుకు ధ్యానిస్తున్నామో మీకు అర్థమవుతుందా? మన అంశము ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిందో అర్థమవుతుందా? నిత్య జీవం కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. నిత్య జీవం కొరకు ఎదురు చూడాలంటే ఎవరు నిత్య జీవానికి వెళ్తారో తెలియాలి. నిత్య జీవానికి ఎవరు వెళ్తారని వాక్యంలో చూస్తే పాపము నుండి విమోచింపబడిన వారే నిత్య జీవానికి వెళ్తారు. ఆ ఒక్క మాటనే దాదాపుగా మనము చాలా రోజుల నుండి ధ్యానం చేస్తున్నాం. పాపము నుండి విమోచింపబడాలి. పాపము నుండి నువ్వు విడుదల పొందాలంటే అసలు పాపం అంటే ఏంటో, పాపం ఎలా వస్తుందో, పాపం ఎన్ని రకాలో, పాపం ఏం చేస్తుందో, పాపం నుండి ఎలా బయటపడాలో నీకు తెలియాలి. అవి మీకు తెలియాలని పాపం అంటే ఏమిటో 2 రోజులు, పాపము ఎన్ని రకాలో ఎన్ని విధాలో చెప్పాను. ఇప్పుడేమో అసలు పాపము మనిషిలోకి ఎలా వస్తుంది? మనిషి జీవితం ఓ తెల్ల కాగితం. ఓ తెల్ల కాగితములో విలువైన మాటలు గనుక నేను రాశాననుకోండి, విలువైనవన్నీ రాశాను, చాలా కాస్ట్లీది రాశాను. ఒక మాటలో చెప్పాలంటే ఆ, ఒక మంచి లెటరో లేదా ఒక మంచి విలువైందో రాశాను. ఇప్పుడు తెల్ల కాగితం మీద విలువైనది రాయడం ద్వారా తెల్ల కాగితానికే విలువ వస్తుంది. తెల్ల కాగితం మీద పిచ్చి పిచ్చి గీతలు గీశాను. ఆ తెల్ల కాగితానికి విలువ లేక అది చింపబడుతుంది, పడవేయబడుతుంది. అవునా కదా? ఇప్పుడు తెల్ల కాగితానికి విలువ ఎలా వచ్చింది? రాసిన దాన్ని బట్టి అందులో విలువైనది ఉంటే రాసిన దానిని బట్టి వచ్చింది. నువ్వేం రాస్తావో దాన్ని బట్టే కాగితానికి విలువ. అలాగని దేవుడు మనకి తెల్ల కాగితం లాంటి జీవితం ఇచ్చాడు. ఈ తెల్ల కాగితం లాంటి జీవితం ఇచ్చినప్పుడు ఆ కాగితంలో ఏం రాసుకుంటావు అనేది నీ చేతిలో ఉంది. నీవు గనుక విలువైన వాటిని వెతుక్కుంటూ విలువైనటువంటి వ్యక్తిగా గనక మార్చబడ్డావంటే నీ విలువ మారుతుంది. దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా పనికిరాని వాటిని వెతుక్కుంటూ పనికిరాని వాటి మీద దృష్టి నిలిపావనుకోండి, నీ విలువ పనికి రాకుండా పోతుంది. అలాగునే మంచి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు మనుషులను సృజించినప్పుడు యథార్థవంతులుగా సృజించాడు. యథార్థవంతులుగా దేవుడు సృజించాడు కాబట్టి మనిషి తన స్వాభావికంగా కొన్ని పాపాలను ఆహ్వానిస్తూ ఉంటాడు. మనిషిలోకి పాపం ఎలా వస్తుందో మీకు 2-3 మాటలు సమయాన్ని బట్టి చెప్తాను. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. వాస్తవంగా పాపము దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. పాపము ఆదాము నుండి వచ్చింది. అందుకే బైబిల్లో ఉంటుంది, రోమీలకు రాసిన పత్రిక 5:12,
మొదట అపవాదిలో పాపం ప్రారంభమైంది. ఆ అపవాదిలో నుండి మనుషునిలోకి వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును, లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఇక్కడ స్పష్టంగా ఉంటుంది, ఒక మనుషుని ద్వారా పాపం ఎలా ప్రారంభమైందట? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును. లోకములోకి పాపము ఒక మనుష్యుని ద్వారా వచ్చింది. ఆదాము ద్వారా పాపము మనిషి స్వభావములో భాగమైంది. అలాగున మనిషిలోకి పాపము రావడం ప్రారంభమైంది. మనిషి లోపలికి ఎలా పాపం వస్తుంది అంటే, ఒకటి, కయీను హేబేలు ఉపమానములో, అంటే ఉపమానం అనకూడదులే కానీ చరిత్రలో, కయీను హేబేలు చరిత్రలో ఇద్దరూ దేవునికి బలి అర్పించినప్పుడు కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబేలు అర్పణను మాత్రమే దేవుడు లక్ష్య పెట్టినప్పుడు కయీనుకి ఒక తెలియని కుళ్ళు, అసూయ ప్రారంభమైనప్పుడు దేవుడు ఒక మాటను కయీనుతో చెప్తాడు. ఆదికాండము 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. నీవు దానిని ఏలుదువనెను. కయీను అర్పణను దేవుడు తీసుకోలేదని ముఖం చిన్నబుచ్చుకొని అలిగి కూర్చున్నాడు కయీను. అప్పుడు దేవుడు కయీనుతో మాట్లాడుతూ, నువ్వు మంచి పనులు చేస్తే తలెత్తుకొనవా? నువ్వు మంచి పనులు చేయకపోవడం వల్ల వాకిట్లో ఉందట పాపం. ఎక్కడుంది? వాకిట్లో ఉంది. వాకిట అంటే ఇంటి లోపల, ఇంటి బయటనా? ఇంటి బయట. ఇంటి బయట ఇంటి బయట. ఇప్పుడు పాపం ఎక్కడుంది? ఇంటి బయట ఉంది. వాకిట్లో ఉన్నారంటే దాని అర్థం ఏంటి? రావడానికి సిద్ధంగా ఉన్నారనా కాదా? రావడానికి సిద్ధంగా పర్మిషన్ తీసుకోండి, వాకిట్లో నిలబడింది. పాపము డైరెక్ట్ గా మన పర్మిషన్ లేకుండా మనలోకి రావడానికి ఉండదు. మనం దానికి పర్మిషన్ ఇస్తాం, దానికి ఛాన్స్ ఇస్తాం. దానికి ఛాన్స్ ఇవ్వడం ద్వారా అది లోపలికి వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వాకిట పాపము పొంచియుండును. అయ్యా కయీను, వాకిట్లో పాపం ఉందయ్యా, నీ ఎడల దానికి వాంఛ కలిగింది, పాపానికి ఇష్టం కలిగింది. వాంఛ అంటే కోరిక. నువ్వంటే దానికి చాలా కోరిక కలిగింది. ఎందుకు కలిగింది? పాపానికి ఛాన్స్ ఇచ్చేటట్లుగా కయీను పాపానికి, అంటే అపవాదికి కనిపించాడు. ఆహా, వీడు పాపానికి ఛాన్స్ ఇస్తాడు, వీడు పాపాన్ని ఆహ్వానిస్తాడని అది టైం కొరకు బయట ఎదురు చూస్తూ వాకిట్లో ఉందట. నీ ఎడల దానికి వాంఛ కలిగింది, నువ్వు దాన్ని ఏలుదువు. మొదట పాపాన్ని మనం ఏలుతాం, చివరికి పాపము మనల్ని ఏలుతుంది. మొదట బాగానే ఉంటది. మొదట సిగరెట్ అలవాటైతే సరదాగా మనకు నచ్చినప్పుడే తాగుతారేమో. అది అలవాటుగా మారిందనుకో, ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతారు. మీకు అర్థమవుతుందా? మొదట ప్రారంభములో వీడు అనుకున్నట్టు దాన్ని మళ్ళిస్తాడు. ఎప్పుడు తాగాలంటే అప్పుడు తాగుతాడు. ఇప్పుడు మద్యం అలవాటైంది, తాగడం. మొదట వీళ్ళు అనుకున్నప్పుడు తాగుతారు. బాగా అలవాటు అయ్యాక ఏమనిపిస్తుంది? తాగాలని అనిపించడం ద్వారా తాగుతారు. మొదట ఎవరిని ఏలారు? ఈ వ్యక్తి పాపాన్ని ఏలాడు. కానీ చివరికి ఏమైంది? పాపమే ఈ వ్యక్తిని ఏలుతుంది. అందుకని భార్య ఇబ్బంది పడుతున్నా, ఏడుస్తున్నా,
భార్య పుస్తులు తెగిపోతాయి, నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటి, నీకేమన్నా అయితే నా పరిస్థితి ఏందని బోరున విలపిస్తున్నా పట్టించుకోడు వీడు. ఏం భార్య అంటే ప్రేమ లేదా? ఉంది. కానీ ఎందుకు? పాపం ఏలుతుంది వీణ్ణి. ఆ తాగుడు అలవాటయ్యాక నీ భార్య ఏమైపోతే నీకెందుకు, నీ తల్లిదండ్రులు ఏమైపోతే నీకెందుకు, నీ కుటుంబం ఏమైపోతే నీకెందుకు అన్నట్లుగా పాపం మొదట ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షించి చివరికి అంతులేని ఆవేదన మిగులుస్తుంది. అంతులేని ఆవేదన. ఇక్కడ అదే జరిగింది. దేవుడు స్పష్టంగా చెప్పాడు, కయ్యను వాకిట్లో పాపం ఉంది, దానికి నీ మీద వాంఛ కలిగింది, జాగ్రత్త, ఆ పని చేయొద్దు నువ్వు. వాకిట్లో ఉందంటే దేవుడు అటు వెళ్ళిన వెంటనే కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి తమ్ముడిని చంపేశాడు. దేవుడు చెప్పాడా లేదా వాకిట్లో ఉందని? దేవుడు మాట వినకుండా వాకిట్లో ఉన్న దాన్ని ఆహ్వానిస్తే అది లోపలికి వచ్చింది. లోపలికి వచ్చాక ఇంకా కయ్యను రెచ్చగొట్టింది. పొలంలో మాట్లాడుకున్నారు, మాట పెరిగింది. పాపము కయ్యను హేబేలును చంపేటట్లు కారణమైంది. దేవుడు మళ్ళీ వచ్చి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే, నా తమ్ముడికి నేను కావలి వాడనా అని కయ్యను చెప్పగా దేవుడు అంటాడు, నీ తమ్ముని రక్తం నేలలో నుండి నాకు మొరపెట్టింది కయ్యను, నువ్వు నేల మీద శిపింపబడతావు, ఇదిగో దేశదిమ్మరైపోతావని దోష శిక్షను అనుభవించాడు. తర్వాత కృపను పొందుకున్నాడు, కానీ నష్టపోయాడు, దేశ దిమ్మరైపోయాడు. పాపం ఒక మనిషిలోకి ఎలా వస్తుందో తెలుసా? నువ్వు ఆహ్వానిస్తే వస్తుంది. నెంబర్ 1, పాపం ఎలా ప్రవేశిస్తుంది? ఆహ్వానించడం ద్వారా. ఈ రోజున నువ్వు ఆహ్వానిస్తున్నావా పాపాన్ని? పాపాన్ని నువ్వు పిలుస్తున్నావేమో. పాపాన్ని పిలవడం ఏంటి అంటే, ఆ పాపం చెయ్యాలనేటువంటి ఆశ నీలో పుట్టిందనుకో, ఆ ఆశను నువ్వు చంపుకోకుండా దాన్నే నువ్వు నెరవేర్చడానికి అడుగులు వేస్తే దాన్ని ఆహ్వానించినట్లే. అపవాది అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు కొంచెం అవకాశం ఇస్తే చాలు, వాడు వచ్చి నీలోకి వచ్చి కూర్చుంటాడు. పాపం చాలా డేంజర్ అండి, చాలా డేంజర్. ఈరోజు ఈ పాపాన్ని మనం ఆహ్వానిస్తే, ఈ పాపాన్ని మనం దానికి లోబడితే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ఎలా అయ్యా పాపం వస్తుంది? ఆహ్వానిస్తాం. మొదట మన ఏలుతాం, తర్వాత మనల్ని ఏలుతుంది. ఆ ఆహ్వానించే సమయంలోనే మనం కట్ చేస్తే పాపం వస్తుందా? ఈరోజు మనిషి నష్టపోయాక ఏడుస్తున్నాడు, అయ్యో నేను ఇంత నష్టపోయానే అని. ఆ ఏడుపు ఏదో నష్టపోకముందు దేవుని పాదాల యొద్ద, ప్రభువా నాకు పనికిరాని తలంపులు వస్తున్నాయి, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నాను, నేను తొందరపడ్డాను, నేను ఆవేశపడ్డానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను ఇంకెప్పుడు ఆ పాపం చేయకూడదయ్యా, నాకు శక్తినివ్వయ్యా, నాకు ఫలాన్నివ్వయ్యా, నాకు ఆ పాపం మీద ఆ గెలుపు పొందే కృపనివ్వయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు కదా. నువ్వేమో ఆ పాపాన్ని చూసి కంట్రోల్లో ఉండలేక కంట్రోల్ తప్పిపోయాక ఏమైంది? చివరికి నీ జీవితమే నాశనమైంది. దేవుడు కయ్యూనికి ఎంతో వివరంగా చెప్పాడు, వద్దు బాబు వాకిట్లో పాపం ఉందని. ఇన్నలా లోపలికి పిలిచాడు. ఏమైంది? జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం ఏమన్నా పొందాడా? దేశ దిమ్మరైపోయాడు, దిక్కులేనోడైపోయాడు. అంత కర్మ ఎందుకు చెప్పండి? అంత కర్మ ఎందుకు? దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇస్తున్నప్పుడు పాపం మీద ఒక మక్కువ. నిన్న మీతో చదివిచ్చాను, దురభిమాన పాపము అని. 19 13 ఒకసారి చదవండి. కీర్తనలు 19:13 ఏమని భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము, వాటిని నన్ను ఎలనీయకుము. పాపం మీద ఒక అభిమానం. కొంతమంది ఆహ్వానిస్తుంటారు, అభిమానం, పాపం బాగుంటుందని. కొంతమంది ఇప్పటికీ మందు మానేసిన, సిగరెట్ మానేసిన, బా మందు తాగే రోజుల్లో ఉంటది, సిగరెట్ తాగే రోజుల్లో ఉంటది, ఎంత బాగుంటుందో అంటున్నాడు అనుకో, ఇప్పుడు ఆ వ్యక్తి పాపాన్ని అభిమానిస్తున్నట్ల కాదా? ఎప్పుడో సినిమాలు చూసాం,
ఆహ్వానిస్తున్నట్టే. ఎప్పుడో సినిమాలు చూసాం. అబ్బా! సినిమాలు సూపర్ ఉంటాయి. ఆ సినిమాలు భలేగుంటాయి. ఇప్పుడైతే చూడట్లేదులే అని కొంతమంది బాధపడుతుంటారు. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి పాపం మీద మక్కువ ఉన్నట్టా? లేనట్టా? ఉంది. ఉన్నట్టే. ఉన్నట్టే గదా! ఇంక పాపంని మనం విడిచిపెట్టాలనుకున్నప్పుడు దాని మీద మనకెందుకు ప్రేమ? ఆలోచన దాని మీద ఎందుకు రాకూడదు. ఒక ఆశ? దాని మీద మనకెట్లుండాలంటే పాపమును చూస్తే అసహ్యంగా ఉండాలి. లోకాన్ని దేనితో ఎంచాడు పౌలు గారు? పెంటతో. పెట్టతోనే. పెంటు. పెంటతో ఎందుకు ఎంచాడు? ఛీ! బైబిల్‌లో ఏంటి ఆ మాట ఉంది అనుకున్నా నేను మొదట్లో తెలియక. కానీ ఆయన పాపాన్ని ఎంత అసహ్యించుకుంటున్నాడో అక్కడ అర్థమైనప్పుడు నిజమే. ఎంత అసహించు ఎంత చూడండి. మొదటి కొరింథీ 4:13. దానికంటే ఫిలిప్పి 3:11 చదవండి. ఫిలిప్పి 3:11 ఫిలిప్పి 3:11. ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏదైతే నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుందో, ఏదైతే నా పరిశుద్ధతను పాడు చేస్తుందో, ఏదైతే నా నీతిని కదిలిస్తుందో, ఏదైతే నా పరిశుద్ధతను ఇబ్బంది పెడుతుందో, అది ఏమైనా దాన్ని దేనితో సమానంగా ఎంచుకున్నాడంట? పెంటతో పెంటతో. సమానంగా. ఎంత అసహించుకున్నాడు పాపాన్ని. ఈరోజు మనం ఎలా ఉన్నాం? పాపం మీద మక్కువ, అభిమానం. ఆ అభిమానంతో ఆహ్వానిస్తున్నాం మనం. పాపమును అసహ్యం రావాలి. ఈ రోజున అన్నీ అయిపోయిన తర్వాత దేవునిలోకి వస్తాను. అన్నీ అనుభవించాక ప్రభువులో వస్తాను. లోకంలో ఏదో ఆనందం ఉందనుకుంటే ఎలాగా? చాలామంది నాతో అంటారు, ఇప్పుడే సేవలోకి వస్తే ఎట్టాగా అన్నీ అనుభవించి రావాలంటే, ఏం పాపాలు చేసి పాపంలో మునిగి తేలి అప్పుడే రావాలా? అనుభవించి నష్టపోయే రావాలా? ఎందుకు అన్నీ అయిపోయిన తర్వాత ప్రభువుకి? దేవుడు పిలుచుకున్నప్పుడు వయసుతో పనేముంది? బిల్లీ గ్రహం గారు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్తాడట. హీరోయిన్ దగ్గరికి సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆమెకు చెప్తాడు, మేడం మీరు ప్రభువుని నమ్ముకోండి. దేవునికి మీ జీవితాన్ని అప్పగించండి. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. వీటి వల్ల మనకు నష్టాలే తప్ప లాభం ఉండదు. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి మేడం అని చెప్పినప్పుడు ఆమంటుంది, నా జీవితంలో నేను అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించి, అన్నీ అనుభవించాక నేనప్పుడొస్తాను జీసస్ దగ్గరికి. ఇప్పుడు నేను రాను. మంచి లైఫ్ అండి పాస్టర్ గారు. మీకేం తెలుసు? మంచి ఆఫర్స్ ఒస్తున్నాయి నాకు. ఈ ఆఫర్స్ అన్నీ వదులుకొని నేనెలా జీసస్‌ని నమ్ముకోవాలి? జీసస్‌ని నమ్ముకుంటేనేమో సినిమాలు చేయకూడదంటారు. జీసస్‌ని నమ్ముకుంటేనేమో ఇలా ఉండాలి, అలా ఉండాలంటారు. మా సినిమా ఫీల్డ్‌లో అలా ఉండటం కష్టమండి. నేను అన్నీ అయిపోయాకొస్తాను జీసస్ దగ్గరకంటే, అలా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఆయనకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కాఫీ తాగిన తరువాత కొంచెం తాగి ఆమెకిచ్చాడంట, మీరు తాగండి అని. వెంటనే ఆమెకు కోపమొస్తది. ఎందుకంటే ఒక ఆడ మనిషికి సగం తాగిన కాఫీ ఇస్తే కోపమొస్తది కదా! వెంటనే కోప్పడిపోద్ది. సార్ మీరేం చేస్తున్నారు పాస్టర్ గారు? మీరు తాగిన కాఫీ నాకిస్తారేంటి? అసహ్యంగా అని ఆమె సీరియస్ అయితే, పాస్టర్ గారు నవ్వుతూ, ఎంగిలి చేసిన కాఫీ నీకిస్తేనే నువ్వంత బాధపడుతున్నావే! నీ ఎంగిలి చేసిన జీవితాన్ని దేవునికిస్తే దేవుడు ఎంత బాధపడతాడో కదా అని చెప్పి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోయాడట. పాస్టర్ గారి మాటలు ఏముందిలే అని పట్టించుకోలేదు. నెల రోజులు కూడా గడవలేదు. వార్తాపత్రికల్లో పెద్దగా ప్రచురించారు. ఎందుకో తెలీదు. హీరోయిన్ ఉరేసుకొని, తన గదిలో తానే ఉరేసుకొని చనిపోయింది అని. ఆమె దేని కొరకు ఆశపడిందో అది అనుభవించగలిగిందా? సేవకుడు చెప్పిన రోజే అన్నీ విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకొనుంటే ఎంత బావుండేదో కదా జీవితం. ఎంత ఆనందంగా ఉండేదో కదా! పాపం మీద మక్కువతో పాపాన్ని ఆహ్వానిస్తున్నాం మనం. దాని మీదున్న అభిమానం, దాని మీదున్న ప్రేమ ఏదో రిజల్ట్ వచ్చిద్దనుకుంటాం. ఏదో అనుకుంటే ఏదో వచ్చిద్ది. పాపం మొదట చాలా స్వీట్‌గా కనిపిస్తుంది.
నష్టపోయాక తెలుస్తుంది ఆ స్వీట్ ఎంత విషపూరితమైనదో. ఈరోజు ఆనందంగా కనిపించే ఈ లోకం, నీకు సంతోషాన్ని ఇచ్చేటట్లు కనిపించే ఈ లోకంలో ఉన్న సంతోషం ఏది స్థిరము కాదు. ఏది స్థిరం కాదు. అందంగా ఆనందంగా కనిపిస్తున్నాం అనుకుంటాము, కానీ ఈరోజు ఇక్కడ రేపెక్కడ. నిజమేనండి, నిజమే. పాపము బహు డేంజర్. పాపం ఎలా వస్తుందంటే మనకు దాని మీద ఉన్న మక్కువతో మనం ఆహ్వానిస్తున్నాం, అందుకే పాపం మనలోకి వస్తుంది. పాపాన్ని అసహించుకోవాలి. పాపపు సంబంధమైన వాటి జోలికే వెళ్ళకూడదు. వాటితో మనం కలిసి ఉండకూడదు. మనకి వాటికి పొంతన లేదు. క్రీస్తులోనికి వచ్చాక మనందరం కూడా ఎలాగంట చూడండి ఒకసారి రోమా పత్రిక. అందరూ బైబిల్ తెరవాలి, మాటలన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఎక్కువ రిఫరెన్స్లు ఇస్తుంటానంటే అక్కడ చక్కగా ఉంటది. రోమా 6:2. రోమా 6:2. అట్లనరాదు, పాపు విషయమై చనిపోయిన మనము అట్లా అనరాదు. ఇక మీదట ఎలాగు దానిలో పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగ దానిలో జీవించదుము. ఎలాగు దానిలో ఒకసారి యేసుక్రీస్తులోకి వచ్చాక, జీవించదము. యేసుక్రీస్తుని నమ్ముకున్నాక, బాప్తిస్మం పొందాక. బాప్తిస్మం అంటే అర్థం ఏమిటి? ఇక ముందు ఆ బాప్తిస్మం అనే పదానికి అర్థం, బాప్తిస్మం అనే పదానికి అర్థం ఏంటమ్మా? పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవునిలో నూతనంగా పుట్టడం. నూతనంగా పుట్టడం అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనంగా పుట్టడం అంటే పాత జీవితం ఏమైంది? విడిచిపెట్టాం. పాతైపోయింది. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడుట. అంటే నువ్వు పాత జీవితాన్ని పాతి పెట్టి ఇక నువ్వు క్రీస్తులోకి కొత్తగా వచ్చావు. ఇప్పుడు నువ్వు కొత్తగా పుట్టినోడు కాబట్టి పాపం విషయమై నువ్వేమయ్యావు? పాపం విషయమై ఏమయ్యావు? విడిపించబడ్డాం. చనిపోయావు. ఇప్పుడు పాతి పెట్టబడుట ఇక్కడ స్పష్టంగా ఉంటదండి. ఎట్లా పాపం విషయమై చనిపోయిన మనము అని ఉంటది. పాపం విషయమై మనం చనిపోయాక, ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ వ్యక్తి చనిపోయాక మాట్లాడగలడా? లేడు. చూడగలడా? లేదు. ఆలోచించగలడా? ఎందుకు? చనిపోయాడు కాబట్టి జీవం లేదు. ఇప్పుడు పాపం విషయమై మనం చనిపోయామంటే మనం పాపపు దృశ్యాలు చూడ్డానికి ముందుకు వెళ్తామా? వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. ఎందుకంటే మనం ఏమయ్యాం ఇప్పుడు పాపం విషయంలో? పాతి పెట్టబడ్డాం. పాతి పెట్టబడ్డ ఇంక మనం బతికి లేము పాపం విషయంలో. పాపం విషయంలో చనిపోయినప్పుడు మన కళ్ళు పాపమునకు మక్కువ చూపకూడదు. సెల్ ఫోన్లో పనికిరానివన్నీ వస్తుంటాయి. మనం ప్రభువుని నమ్ముకొని కూడా లోకస్తుల్లాగా ఎవరికి తెలియదులే అని పనికిరానివి చూస్తూ కూర్చుంటే ఎట్లాగా? పనికి మాలిన మాటలు ఇరుగు పొరుగు మాట్లాడుతుంటారు, వ్యర్థమైన మాటలు. నువ్వు కూడా పోయి వాళ్ళలో చెవేసి వాళ్ళేం మాట్లాడుకుని నువ్వు విని ఆ పనికి లేని మాటలు, అసహ్యమైన మాటలు, నీకు ఉపయోగం లేని మాటలు, ఎదురుంటి ఎల్లమ్మ పక్కింటి పుల్లమ్మ మాటలన్నీ పట్టించుకున్నావు అనుకో, నీ ఆత్మీయ జీవితంలో అప్పుడు నువ్వు ఎలా ఎదుగుతావు? నువ్వు పాపం విషయమై చనిపోయినప్పుడు పాపం మాటలు ఎలా వింటున్నావు? పాపం గురించి మక్కువ ఎందుకు? ఒకటే మీతో చెప్తుంది, పాపము మనలోకి ఎలా ప్రవేశిస్తుందంటే ఒకటే ఇప్పటి వరకు చెప్పింది నేను. దాని మీద మక్కువతో ఆహ్వానిస్తే పాపం మనలోకి వస్తుంది. నువ్వు అసహించుకుంటే అది రాదు. సాతాను గారిని విషయంలో ఒప్పుకోవచ్చు, వాడు మనం ఛాన్స్ ఇస్తేనే వస్తాడు. ఎందుకంటే దేవుడు బిడ్డల జోలికి వాడు రాలేడు. మనం గనక వాడిని రాసాతైనా అని పిలిస్తే, వస్తున్నా నన్ను పిలుస్తున్నావని వాడు వచ్చి కూర్చుంటాడు. వాడిని పిలుస్తాం మనం. పాపం విషయంలో మనకు మక్కువ ఉందంటే వాడిని పిలిచినట్టే. టీవీ చూస్తా పనికిరానివి చూస్తున్నా అంటే సాతాను గడికి వెల్కమ్ బోర్డు పెట్టినట్టే, స్వాగతం సుస్వాగతం అన్నట్టు. సాతాను గారిని పిలుస్తున్నట్లే. వద్దు, పాపం మీద మక్కువ వద్దు. పాపంలో ఏమి లేదు, అది తాత్కాలికమే. పాపములో ఉండేదంతా కూడా మోసము. ఆ మోహమైన మోసమే, అబద్ధమైన మోసమే.
ఆ ఆనందమైన మోసమే. సాతాను మనల్ని భ్రమపరుస్తాడు పాపములో ఆనందం ఉందని. సాతాను మనల్ని మభ్య పెడతాడు పాపంలో ఏదో ఉందని. వానికి అవకాశం ఇచ్చామా మన ఆత్మీయ జీవితం పాడైపోతాయి. సినిమాలు చూడాలనిపిస్తుందా? లోకంలో తిరగాలనిపిస్తుందా? పాపంలో బ్రతకాలనిపిస్తుందా? వద్దు. నువ్వు గనక ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం ఏడవలసి వస్తుంది. జీవితాంతం. ఒక్క పొరపాటు జీవితాంతం ఏడవాల్సి వస్తుంది. ఇప్పటికే నీ జీవితంలో గత సంవత్సరాల్లో చేసావు కొన్ని పొరపాట్లు. వాటి వల్ల ఇప్పటికీ ఏడుస్తున్నావు. ఇప్పటికీ బాధపడుతున్నావు. ఆ ఏడుపు ఎంతుందో నీకు తెలుసు. ఆ బాధ ఎంతుందో నీకు తెలుసు. ఆ కన్నీరు ఎంతో నీకు తెలుసు. మరలా నువ్వు అదే పాపం మీద మక్కువ, అదే పాపం మీద ఇష్టంతో ఉన్నావనుకో, ఇంకా నష్టపోతావు. ఇంకా బాధపడతావు. ఇంకా ఇబ్బంది పడతావు. ఇప్పటికైనా 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 ఆ పాపం మీద ఉన్న మక్కువను విడిచిపెట్టి, ఆ పాపం మీద ఉన్నటువంటి ఆ ఆశను విడిచిపెట్టి, నేను పాపాన్ని కాదయ్యా ఆహ్వానించాను. ఈ హృదయం అనేటువంటి ఆలయంలో నువ్వే ఉండాలయ్యా. సాతాను నా హృదయంలో నాలో ఉండకూడదు. నువ్వే రావాలని ప్రార్థన చేసుకుని ఒకటే ఒక మాట చెప్పాను. మరోసారి రేపటి రోజున మిగతా మాటలు చెప్తాను. పాపం మనలోకి ఎలా వస్తుందంటే, పాపం మీదున్న మక్కువతో మనం ఆహ్వానిస్తే వస్తుంది. ప్రార్థన చేసుకుందాం అందరు తలలు వంచి. సజీవుడు అయిన దేవ, సర్వోన్నతుడు అయిన దేవ, పాపం మీదున్న మక్కువతో మేము పాపాన్ని ఆహ్వానించినట్లయితే మా జీవితాలు ఎంత ఘోరంగా ఉంటాయో మాతో చెప్పావయ్యా. నిజమే. మేము తెలియకో తెలుసో పాపాన్ని ఆహ్వానించాం. పాపాన్ని కావాలని కోరుకున్నాం. పాపం మీదున్న మక్కువతో ముందుకెళ్ళాం. తండ్రి, నువ్వు గొప్ప దేవుడు అన్ని వైపు చూస్తున్నావు. ఇన్నాళ్ళు పాపం మీద ఏదో తెలియని ఆశ, తెలియని ఆ పాపం మీద ఆ తాపత్రయం మాకుంది. కానీ మమ్మల్ని క్షమించి పాపాన్ని ఆహ్వానించే వారిగా మేము ఉండకూడదయ్యా. పాపాన్ని ఆహ్వానిస్తే ఎంతో నష్టపోతాం. మేము వాకిట్లో ఉన్న పాపాలని మేము మక్కువతో ఆశపడితే అది మా దగ్గరకు వస్తుందని మాతో చెప్పు. పాపం మీద ఉన్న అభిమానం మాకు ఉండకూడదు. గ్యారెంటీ లేని జీవితాలయ్యా. నీలో కట్ నీలో అయ్యా మేము కట్టబడినట్లుగా, నీలో ఉండుకున్నట్లుగా, నీతో ఆత్మీయ జీవితం కట్టుకున్నట్లు సహాయం చేయండి. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి చుట్టూ మీ కంచె వేయండి. వైరస్లు, అనారోగ్యాల నుండి నీ బిడ్డలు మీరు విడిపించండి. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్కరి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. అయ్యా, ఈరోజు హైదరాబాద్ వెళ్తున్న నా ప్రయాణంలో కూడా మీరు తోడుగా ఉండండి. అయ్యా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి వారి ప్రయాణంలో వారికి తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వండి. కన్నీటిని తుడవండి. ఇబ్బందులు తొలగించండి. నష్టాలను తొలగించండి. సమస్యలు తొలగించండి. నీ బిడ్డల చుట్టూ మీ కంచె వేసి ప్రతి ఒక్కరికి క్షేమాన్ని అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి చుట్టూ మీరుండమని. ఈరోజు సర్జరీ అయ్యా హాస్పిటల్లో జాయిన్ అవబోతున్న బ్రనీషన్కు తోడుగా ఉండండి. జాబ్లో జాయిన్ అవబోతున్న నోహీకు తోడుగా ఉండండి. అయ్యా, మా అందరికీ మీరు తోడుగా ఉండి మీరు సహాయం చేయమని, ఎవరెవరి అవసరాలు ఏమున్నాయో మీరు ఎరిగి వారి అక్కర్లు మీరు తీర్చమని, ఈ మార్నింగ్ ప్రేయర్లో పాల్గొన్న వారందరూ మీరు బ్లెస్ చేయమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలమ్మా. వందనాలు.